ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈరోజు. ఆ టాపిక్ ఏందయ్యా అంటే భారతదేశంలో హరిత విప్లవం, దాని యొక్క ప్రభావం మన యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంది, ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇందులో హరిత విప్లవం అనేటువంటి కాన్సెప్ట్, దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. హరిత విప్లవం చూడండి, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం, హరిత చేసిన విప్లవం కాదండి, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. అసలు హరిత విప్లవం అంటే ఏంటిది? అసలు హరిత విప్లవం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది? అసలు ఈ హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు దీనికి ఆద్యం పోసారు? ఓకే, దీని యొక్క ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో వ్యూస్లో ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అయితే ఈ వ్యవసాయ రంగంలో అధునాతనమైనటువంటి పద్ధతులను అవలంబించడం, అదేవిధంగా నాణ్యమైనటువంటి యొక్క విత్తనాలతో అధిక దిగుబడినిచ్చేటువంటి యొక్క వంగడాలను భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ఈ యొక్క హరిత విప్లవానికి నాందిగా చెప్తుంది. అయితే ఈ హరిత విప్లవం ముఖ్యంగా ఒక ప్రైవేటు ప్రాజెక్టు రూపంలో, అంటే ఒక పైలట్ ప్రాజెక్టు లాగా మన యొక్క భారతదేశంలో 7 జిల్లాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రయోగాత్మకంగా 7 జిల్లాలలో ఈ యొక్క ప్రోగ్రాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ఏంటంటే ఈ నూతన వ్యవసాయ పద్ధతిని మనం సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం అని చెప్తాం. ఓకేనా? సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం. ఇది తర్వాత కాలంలో దేశంలో ఉన్నటువంటి 114 జిల్లాలలో ఇది అమలు చేశారు. అయితే ఈ 1960 దశాబ్ద కాలంలో, మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ దశలో మెక్సికో దేశానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్, చూడండి, ప్రొఫెసర్ ఏంటంట నార్మన్ బోర్లాగ్, రైట్? ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మెక్సికో దేశానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయనే ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్, రైట్? ఈ నార్మన్ బోర్లాగ్ ని మనం ఏమని పిలుస్తారంటే హరిత విప్లవ, అంటే ప్రపంచ హరిత విప్లవ, చూడండి, హరిత విప్లవ పితామహుడు. ఓకేనా? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. ఓకేనా? ఈ హరిత విప్లవానికి పితామహుడుగా అభివర్ణించేది ఎవరిని అంటే నార్మన్ బోర్లాగ్. గుర్తుపెట్టుకోండి బిడ్డ, నార్మన్ బోర్లాగ్ అనేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన మెక్సికో దేశానికి చెందినటువంటి వాడు. ఈ హరిత విప్లవానికి నాంది పలికినటువంటి యొక్క వ్యక్తి ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఓకేనా? ఈయన చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టిస్తారు. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల సృష్టికర్త. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకు చూడండి హైబ్రిడ్ అనే మాట ఏంటో చూసినావా? సో ఇక్కడ అధిక దిగుబడి ఇచ్చేది అంటే హై
ఈల్డ్ వెరైటీస్ అంటాం, HYV అని అంటాం, HYV, HIV కాదు, ఓకేనా, HYV హై ఈల్డ్ వెరైటీ, అధిక దిగుబడినిచ్చే వెరైటీలు. అంటే ముఖ్యంగా ఈ విత్తనాల వల్ల మెక్సికోలో గోధుమ పంట అంటే మామూలు ఇంతకంటే ముందు 5,000 కిలోగ్రాములు పండిస్తే ఒక హెక్టార్లో, అదేమైందంటే ఈ అధిక దిగుబడినిచ్చడం వల్ల 6,000 కిలోగ్రాములు పెరిగింది, అంటే ఒక హెక్టార్లో. అదేవిధంగా తైవాన్ అనే ఒక దేశంలో వరికి సంబంధించిన అంశాల్లో కూడా ఇదే రకమైన మార్పులు మనకి కనిపించాయి. అంటే మన భారతదేశంలో ఈ యొక్క హరిత విప్లవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసారు అంటే 1966వ సంవత్సరం నుంచి భారతదేశంలో హరిత విప్లవం. చూడండి ఏ సంవత్సరం అంట, 1966వ సంవత్సరం నుంచి ఏ దేశంలో, భారతదేశంలో ఈ యొక్క హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1966వ సంవత్సరంలో. ఓకేనా. సో మీ భారతదేశానికి హరిత విప్లవ పితామహుడు ఒక ఆయన ఉన్నాడు. ఓకేనా, భారతదేశ, గుర్తుపెట్టుకోండి, భారతదేశ హరిత విప్లవ పితామహుడు, హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఆయన పేరేం పేరట, ఎంఎస్ నారాయణ గారమ్మ, ఎంఎస్ స్వామినాథన్, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, ప్రొఫెసర్. ఓకేనా. అంటే భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఎంఎస్ స్వామినాథన్. మరి మన భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1966వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఓకేనా. అంటే 1960వ దశకంలో మధ్యలో ముఖ్యంగా నార్మన్ బోర్లాగ్ అక్కడ వాళ్ళ యొక్క అనుచరులు యొక్క కృషి చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి కృషికి ఫలితంగా అధిక దిగుబడి ఇచ్చేటువంటి ఒక వంగడాలను వాళ్ళు సృష్టించారు. వాళ్ళకు దిగుబడి అనేటువంటిది అశేషంగా పెరిగింది. సో ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభాకు ఇక్కడ ఆహార అవసరాలు మనం తీర్చడానికి ఇక్కడ పంట దిగుబడిని పెంచాల్సిన అవసరం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ పంటల ఉత్పాదకతను పెంచడానికి ఈ రకమైనటువంటి చర్యలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి. భారతదేశ విప్లవ పితామహుడు ఎవరు, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఏదైనా బోర్డు పైన రావాలనుకుంటే జస్ట్ ఒకసారి దీన్ని రఫ్గా రాసేసుకోండి. ఓకే. నెక్స్ట్ అసలు హరిత విప్లవం అంటే ఏంటి, దానికి సంబంధించిన నిర్వచనం ఒకసారి మనం రాసాం. అసలు హరిత విప్లవం అంటే ఏమిటి, హరిత విప్లవంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, వీటన్ని గురించి మనం చూద్దాం. ఓకేనా. ఓకే. నిశ్చితమైన నీటిపారుదల వసతి, రసాయనిక ఎరువుల వాడకంతో పాటు అధిక దిగుబడినిచ్చే వంగడాలతో
సేద్యం చేసి అధిక దిగుబడులను సాధించడాన్ని ఏమంటారు? హరిత విప్లవం అని అంటారు. హరిత విప్లవం అంటారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, హరిత విప్లవం అంటే నిశ్చితమైనటువంటి నీటిపారుదల సౌకర్యం కలిగి ఉండి రసాయనిక ఎరువులను వాడటంతో పాటు అధిక దిగుబడినిచ్చే వంగడాలతో, అంటే ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి వెరైటీస్, ముఖ్యంగా చూడండి హైబ్రిడ్. సో హైబ్రిడ్ మొత్తం కూడా ఇక్కడే. అధిక దిగుబడి ఇచ్చే వంగడం అంటే హైబ్రిడ్. మామూలుగా అండి లోకల్ అండ్ హైబ్రిడ్ అని అంటాం. సో లోకల్ అంటే కొంచెం తక్కువ ఉత్పత్తి వస్తుంది, హైబ్రిడ్ అంటే ఎక్కువ ఉత్పాదకతను నమోదు చేయవచ్చు. కాబట్టి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలతో సేద్యం చేసి ఎక్కువ దిగుబడులు సాధించడమే హరిత విప్లవం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రసాయనిక ఎరువులు వాడతాం, క్రిమి సంహారక మందులు వాడతాం, అంటే పెస్టిసైడ్స్ కావచ్చు, ఉన్నటువంటి గ్రోమోర్, యూరియా, ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులే, సహజ ఎరువులు కావు. సో ఇలా రసాయనిక ఎరువులను వాడుతూ నీటిపారుదల వసతులను కలిగి ఉండి క్రిమి సంహారక మందులు వాడుతూ అధిక దిగుబడి ఇచ్చేటువంటి ఒక వెరైటీలతో ఒక వ్యవసాయం చేసి ఎక్కువ దిగుబడులు సాధించడాన్ని ఏమంటామంట? హరిత విప్లవం అని అంటారు. ఓకేనా? సో దీనికి ఈ హరిత విప్లవానికి సంబంధించిన చిన్న నిర్వచనం. సో ఈ హరిత విప్లవం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనే విషయం మనం నెక్స్ట్ వీటి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి. ఓకే, నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఈ యొక్క హరిత విప్లవం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నా కాన్సెప్ట్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ 4 రకాల అంశాలు ఈ యొక్క ప్రభావంలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అందులో మొట్టమొదటిది, అసలు ఆర్థిక విప్లవం వల్ల వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో ఏదైతే మనకి ఆహార కొరత ఏదైతుందో ఈ ఆహార కొరతను పూర్తిగా నిర్మూలించడం జరిగింది, ఆహార భద్రతను సాధించడం జరిగింది. సో ఇంతకుముందుకు ఆకలి మరణాలు కనిపించేటువంటివి, సో ఈరోజు తినడానికి అందరికీ ఈరోజు ఆహారం అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ఇలా వ్యవసాయంలో ఈ యొక్క హరిత విప్లవం యొక్క ప్రభావం వల్లనే ఇంత జనాభా పెరిగినప్పుడు కూడా మనకి సఫిషియెంట్గా అంటే కావలసినంత సప్లై అనేటువంటిది ఈరోజు మనకి చూస్తున్నాం. సో ఇది ముఖ్యంగా ఇట్లా పప్పులు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, సో ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. ఓకే, సో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల. ఫస్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల. చూడండి, మనము
ఇక్కడ అధిక దిగుబడిని ఇచ్చేటువంటి యొక్క రకాలను మన వ్యవసాయ రంగంలో ఉపయోగించడం వల్ల అసలు వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి యొక్క పెరుగుదల కనిపించింది. వాస్తవానికి గోధుమల ఉత్పత్తి 1961వ సంవత్సరంలో చూసుకున్నప్పుడు 11.1 మిలియన్ టన్నులు ఉంటే 2008-9 నాటికి దీని యొక్క విలువ 80 మిలియన్లు పెరిగిందండి. 80.86 మిలియన్లు టన్నులకు చేరింది. అంటే 11 మిలియన్లు ఉన్నటువంటిది ఏమైంది, 80 మిలియన్లకు వచ్చేసిందండి. అంటే ఇంత తేడా అనేటువంటిది దేనివల్ల వచ్చింది, కేవలం హరిత విప్లవం వల్ల. దీంతో పాటు మళ్ళీ 2013-14లో ఈ యొక్క ఉత్పత్తి 95.85 మిలియన్ టన్నులకు చేరుతుందని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది. దీంతో పాటు వరి ఉత్పత్తి తీసుకున్నప్పుడు 1960-61 సంవత్సరంలో 35 మిలియన్ టన్నులు ఉంటే 1960-61లో తీసుకుంటే 35 మిలియన్ టన్నులు ఉంటే 2008-9 నాటికి 99.1 అంటే దాదాపు 100 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంటే ఇంతకుముందు 35 ఉండే 35 నుంచి ఈరోజు 100 మిలియన్ టన్నులకు. అండ్ దీంతో పాటు 2013-14లో అంచనా వేసిన దాని ప్రకారం మాత్రం 106.29 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. చూడండి, వరి అనేటువంటిది ఇంతగానం పెరుగుతుంది. అంటే వరిలో ఇన్ని రకాలైనటువంటి మార్పులు ఎలా వచ్చినాయి, తక్కువ కాలంలోనే ఎక్కువ పంట. ఎందుకు 2 సంవత్సరానికి 2 పంటలు ఉండి ఇప్పుడు 2 సంవత్సరానికి 3 పంటలు చేయొచ్చు. సో ఇలాంటి వెసులుబాటు అనేది ఈ యొక్క హై ఈల్డ్ వెరైటీ ద్వారా వచ్చింది. అండ్ దీంతో పాటు మనకి ఈ నూతన వ్యవసాయ పద్ధతి తీసుకోవడం వల్ల మన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చూసుకుంటే 1960-61 చూసుకుంటే మొత్తంగా 106.29 మిలియన్ టన్నులు ఉంటే 2008 నాటికి వచ్చేసరికి 229.9 అంటే 230 మిలియన్ టన్నులకు పెరిగిందంటే మామూలు విషయం కాదు. అండ్ 2013-14 ప్రకారం వీళ్ళ లెక్క చూసుకుంటే అంచనా 264.38 మిలియన్ టన్నులకు చేరుకుంటుందనే అంచనా కూడా వేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇంత ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం అనుకున్నటువంటి పప్పులు, పప్పు దినుసులు వీటిపైన పెద్దగా ప్రభావం ఈ యొక్క హరిత విప్లవం చూపించలేకపోయింది. ముఖ్యంగా పప్పు దినుసులు, వాణిజ్య పంటలపైన ఈ యొక్క హై ఈల్డ్ వెరైటీస్ అనేటువంటి దానిపైన ఎక్కువ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా ఈ విప్లవం సంబంధించిన ప్రభావం దేనిపైన పడ్డదంటే గోధుమలు, వరి, జొన్నలు, బాజ్రా, అదేవిధంగా మొక్కజొన్నలకు మాత్రమే ఈ యొక్క విప్లవం అయింది. కానీ మిగతా విషయాల్లో మిగతా పంటలకు సంబంధించి ఈ యొక్క హరిత విప్లవం పెద్దగా ప్రభావం చూపించలేదని మనం చెప్పవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఉద్యోగిత, రెండవ అంశం ఏంటిది, ఉద్యోగిత. రైట్, ఉద్యోగితను కల్పించడంలో దీని యొక్క పాత్ర. ఓకేనా, మరి ఉద్యోగిత అనేటువంటి చూడండి, ఇంతకుముందుకు మూసా పద్ధతిలో ఒకే రకమైనటువంటి పంటలను మన వాళ్ళు పండించేవారు. దీనివల్ల ఏమైందంటే ఒకే రకమైన పంటలు పండించడం వల్ల ఒకసారి వరిచేను మనం నాటినాం అనుకోండి, వరిచేను నాటినప్పుడు పని ఉంటుంది, కలుపు తీసినప్పుడు పని ఉంటుంది, డైరెక్ట్ మనం పోసినప్పుడే పని ఉంటుంది, మధ్యలో 8 నెలలు పని దొరుకుతుంది. కానీ కూరగాయలు పండించడం వల్ల కావచ్చు, పండ్ల తోటలు పెంచడం వల్ల కావచ్చు, ఇలాంటి అంశాల్లో బహుముఖంగా వ్యవసాయం వాళ్ళు చేసినప్పుడు అక్కడ శ్రామికుల యొక్క అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఉద్యోగ అవకాశాలను మనం అక్కడ సృష్టించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా పండ్ల తోటలు పెంపకం కావచ్చు, కూరగాయల సాగు విషయంలో కావచ్చు, ఆకుకూరల విషయంలో కావచ్చు, వివిధ రకాలైనటువంటి పంటలను వాళ్ళు అక్కడ వేయటం ద్వారా అధికంగా ఈరోజు ఉద్యోగితను కల్పించే అవకాశం అనేది ఏర్పాటు కావడం జరిగింది. చూడండి, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఈరోజు చూడండి రీటైల్ అమ్మకాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లలో కూడా ఇలా మనకి ఏమంటారంటే సేంద్రియ వ్యవసాయంలో చేసినటువంటి ఆర్గానిక్ అగ్రికల్చర్లో సాధించినటువంటి యొక్క పంటలు ఇప్పుడు ఏమంటాయి, ఆర్గానిక్ కల్చర్లో ఏంటంటే మామూలుగా యూరియన్ గ్రోమర్ కాకుండా పశువుల పేడకు సంబంధించి అంటే సహజమైనటువంటి ఎరువుల ద్వారా అక్కడ పంటలు పండించడం. సో ఇలా పంటలు పండిస్తే అక్కడ దాన్ని తిన్న ఆహారం తినగానే మనకి ఆరోగ్యంని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రకమైనటువంటి యొక్క రీటైల్లో కూడా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి ఈరోజు అమ్మడం ప్లస్ దానికి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరిగింది. ఇది ఒక అంశం. సో చాలా వరకు కొంతమంది ఆలోచన ఏం చేశారంటే హరిత విప్లవం వల్ల ఉద్యోగాలు విస్తరించాయన్న మాట చెప్పినప్పుడు కూడా ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు గారి యొక్క అభిప్రాయం ప్రకారం హరిత విప్లవాన్ని
ఇవి యొక్క విత్తనాలు కావచ్చు రసాయనాల ప్యాకేజీగా భావించినంత వరకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయి. కానీ ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తిలో ట్రాక్టర్లు కావచ్చు, యంత్రాలు కావచ్చు, యంత్ర పరికరాలు తీసుకొచ్చిన ఏమైతే మళ్ళీ అది నిరుద్యోగం అయిపోతుంది. సో ఇది కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆదాయాల్లో పెరుగుదల. ఆదాయాల్లో పెరుగుదల. ఎవరి యొక్క ఆదాయాల్లో పెరుగుదల? రైతుల యొక్క ఆదాయాల్లో పెరుగుదల. హరిత విప్లవం మనం ప్రభావం అంచనా వేసిన సర్వే నివేదికలు ఏం చెప్పినంటే కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇంతకుముందుకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, గుజరాత్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఆదాయాలు సమకూరినట్టు మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా? సో నాణ్యతా పరంగా అదేవిధంగా నేరుగా కార్పొరేట్ వ్యక్తులు మధ్యలో ప్రమేయం లేకుండా డైరెక్ట్ ఇలా రైతులు ఇక్కడ డైరెక్ట్ నేరుగా అమ్మేటువంటి ప్రత్యక్ష పద్ధతిలోకి మార్కెటింగ్ లో కూడా రావడం అనేది ఈ యొక్క మధ్య ఆదాయం అనేటువంటి వేరే వ్యక్తికి పోకుండా నేరుగా రైతుకి ఆదాయం చేరేటువంటి విధంగా కూడా ఈ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ ఎగుమతుల్లో పెరుగుదల. ఎగుమతుల్లో పెరుగుదల. ఓకేనా? ఎగుమతుల్లో పెరుగుదల. ఓకేనా? ఈ యొక్క వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం. ముఖ్యంగా 1960-61లో లెక్కలు చూసుకుంటే 284 కోట్ల రూపాయల ఎగుమతుల విలువ వస్తే 2013-14 నాటికి దాని విలువ వచ్చేసి 2,57,590 కోట్లని. 284 కోట్లు ఎక్కడ? 2,57,590 కోట్లు ఎక్కడ? ఇంత మార్పు అనేది కనిపిస్తుంది. బియ్యం యొక్క ఎగుమతి విలువ 5 కోట్లు ఉంటే తర్వాత అది ఏమైంది? 46,793 కోట్లు అయితే తర్వాత గోధుమల విలువ ఫస్ట్ 415 కోట్లు ఉంటే తర్వాత అది 9,257 కోట్లకు చేరుకుంది. సుగంధ ద్రవ్యాల ఎగుమతుల విలువ ఫస్ట్ 239 కోట్లు అయితే 2013-14లో 15,981 కోట్ల రూపాయలకు పెరిగింది. సో ఈ రకమైనటువంటి కూడా ఎగుమతుల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఒక వ్యవసాయ రంగం. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ రంగం ఇంత శరవేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం హరిత విప్లవం. సో ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన హరిత విప్లవం ప్రభావం. భారతదేశం నోట్ చేసుకోండి.